అట్లా కాదు, అది ల్యాండే అసైన్ ల్యాండ్ కాబట్టి వాళ్ళ డిస్ప్యూట్స్ వల్ల కాదు, ల్యాండే నిషేధిత జాబితాలో ఉంది. వీళ్ళు వాళ్ళ దగ్గర కొనేది 2 ఎకరాలు, 1 acre 67 cents వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. వెంకటరమణారెడ్డి కాదమ్మా, మునికృష్ణారెడ్డి అండ్ నవమోహన్ రెడ్డి అట, వాళ్ళకి అమ్మినారు వాళ్ళు అందరూ కలిసి. సుబ్బదాసరి చనిపోయినాడమ్మా 1925 కదా. 1983కి వాళ్ళ సక్సెసర్స్ వచ్చి 5 మంది ఉన్నారు. 5 మంది కలిసి ఇది అన్నదమ్ములకు అమ్మినారమ్మా. దిస్ ఇస్ ద సేల్ డీడ్. అప్పుడు ఉన్నిందో లేదు, అప్పుడు నిషేధ జాబితా అనేది లేదు. అప్పుడు 1970 తర్వాత కూడా సేల్ డీడ్ జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయనే నిషేధిత జాబితాలో పెట్టారు ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ అన్ని. మళ్ళీ ఇప్పుడు అన్ని కూడా 1954 ముందు అన్ని కూడా అమ్మచ్చు అని చెప్పేశారు కాబట్టి నవ్ ఇట్ ఇస్ వ్యాలిడ్. నో, అప్పటికి 2003 నాట్ 23 కాదు, 2002, 2003 నిషేధిత జాబితా అనేది లేదు అప్పటికి. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ 2017, 2007 తర్వాత నిషేధిత జాబితా, అంతకుముందు లేదు. చుక్కల భూములు అవన్నీ ఉండేటివి. వాళ్ళ సక్సెసర్స్ 1927 సుబ్బదాసరి, 1986 వచ్చే కిందకే రంగదాసరి ఆ కొడుకు, చిన్నమ్మ ఒక ఆమె పెళ్లి అయింది, కూతురు శివయ్య అని ఒకడు, పాండ్రవేటి చెన్నయ్య అని ఒకడు, కె లక్ష్మమ్మ. వీళ్ళంతా సక్సెసర్స్. 5 మంది 86 అమ్మినారు. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు అమ్మినారు కదా ఇక్కడ, వీళ్ళిద్దరే కాదు. దిస్ డాక్యుమెంట్ ఈ స్ట్రైట్ శుభ 10th కోర్టు 12/2026. ఏమా కోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నా, అంతే. కోర్టులో పెండింగ్ ఉంది. యూ కెన్ సే వాట్ ఈస్ దేర్. కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు హౌ కెన్ యూ గో ఇన్ టు ద ల్యాండ్? మేము పోవడంలే. చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. కోర్టులో పెండింగ్ ఉంది, రెవెన్యూ అప్పీల్ పెండింగ్ ఉంది. నో పెండింగ్ ఉంటే ఎందుకు వస్తుంది? కేసులు యూ కెన్ రైట్ ఇట్. నవ్ ఇట్ ఈస్ డిలీటెడ్. 2024లో కలెక్టర్ డిలీట్ చేసినాడు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. అంతకుముందు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉండింది 2017 నుంచో ఏమో 2024 వరకు. అంతకుముందు సేల్ రెగ్యులర్ గా ఈ అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా సేల్ జరుగుతూనే ఉన్నాయమ్మా, మామూలుగా జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్స్ వాళ్ళు చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మై క్వశ్చన్ ఇస్ దిస్. ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అక్కడ ఉన్నప్పుడు తహసీల్దార్కి ఏం అథారిటీ ఉంది క్యాన్సిల్ చేయడానికి?